దేశం బాగుపడుతుందని భావించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల రేపులామన్నాడు అంటే 9వ తేదీ రైతులకు అండగా అన్నదాత పూర్ కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి గాను ఈరోజు ప్రెస్ మీట్ మేము నిర్వహించినాం. దానికి విచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి అన్న గారికి, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా గారికి, సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వరరెడ్డి గారికి, అలాగే అధికార ప్రతినిధి ఫయాజ్ అన్న గారికి, తనకలు ఎంపీపీ శ్రీనివాస నాయుడు గారికి, రూరల్ ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి గారికి, మన మండల కన్వీనర్లకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, అలాగే వార్డు మెంబర్లు, కౌన్సిలర్లకు, ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరికైనా మర్చిపోయి ఉంటే మన్నించాలా, ఎందుకంటే మళ్ళీ చెప్తాను మమ్మల్ని మర్చిపోయినారని. అందుకోసం 9వ తేదీ ఈ అన్నదాత పూర్ కార్యక్రమం ప్రతి ఒక్కరూ రైతులు మరియు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు వచ్చి రైతులకు అండగా నిలవాలని, అలాగే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 1 సంవత్సరం 2 నెలలు అయినా కానీ ప్రతి విభాగంలోనూ వాళ్ళు ఫెయిల్యూర్ అయినారు. ఈరోజు రైతులకు ఖరీఫ్ వచ్చి దాదాపు 1 నెల అయిపోయింటే ఇప్పటివరకు యూరియా అనేది సరిగా సప్లై చేయడం లేదు. అలాగే యూరియా బ్లాక్ మార్కెట్లో దాదాపు బస్తాకు 200 నుంచి 350 వరకు బ్లాక్ మార్కెట్లో తరలిపోతూ ఉంది. దాదాపు 200 నుంచి 300 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది యూరియాలో. ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగం రచించినారో వాళ్ళ చేతుల్లోకి ఇంత పెద్ద మొత్తం తరలిపోయింది. వాళ్ళు చూసి చూడట్టున్నారు. ఏమైనా కళ్ళు లేవా, లేకపోతే రైతులు కనబడడం లేదా అనేది అర్థం కావడం లేదు. ఈరోజు యూరియా ఎంత డిమాండ్ ఉందంటే ఇంకా పంటలు ఆల్మోస్ట్ ఫెయిలియర్ అయిపోయిందనేది రైతన్నలకు కన్ఫర్మ్ అయిపోయింది. అలాగే విత్తనాలు కూడా సరిగా సరఫరా చేయలేదు. ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్వీకే కేంద్రాలు పెట్టి విత్తనాలు కానీ యూరియా కానీ అంటే సీజన్ వస్తే దానికి అనుగుణంగా టమాటా కానీ మ్యాంగో కానీ ప్రతి ఒక్కటి విత్తనాలు ప్రతి ఒక్కటి సప్లై చేసేవారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చూసి చూడనట్టుగా రైతులకు చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ఒక మాట గుర్తుంచుకోవాలి, కూటమి నేతలు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ ఈరోజు రైతులు పడుతున్న కష్టాల్ని గుర్తించి తక్షణమే వాళ్లకు యూరియా అయితేనేమి రానున్న రోజుల్లో ఏం అవసరమైతే రైతన్నలకు వాళ్లకు సరఫరా చేసి వాళ్ళకు ఆదుకోవాలని, అలాగే గడిచిన 1 సంవత్సరం 2 నెలలలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే నిరసన చేసిందో దాని తర్వాత కొంచెం అన్నట్లు అంటే తూతు మంత్రంగా ఈ ప్రభుత్వం విడుదల చేసింది. కాబట్టి ఇది కూడా రైతన్నలకు తూతు మంత్రంగా కాకుండా వాళ్లకు అవసరమైన యూరియా కానీ అవసరమైన విత్తనాలు కానీ ప్రతి ఒక్కటి సరఫరా చేసి రైతన్నలు ఆదుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మీరు దీన్ని పట్టించుకోకుండా ఉంటే రానున్న రోజుల్లో ఈ నిరసన కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేసి ఈ ప్రభుత్వానికి మెడలు తప్పకుండా వచ్చుతామని మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు స్వర్గీయ దివంగత నేత వైఎస్ రాజశేఖర గారు ముందు నుంచి రైతన్నలకు ఏదైతే వాళ్ళు పాదయాత్ర చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ కష్టాలు ఉన్నాయని గుర్తించి దాంట్లో ప్రత్యేకంగా రైతన్నలు పడుతున్న కష్టాలని గుర్తించి ఆయన ఉచిత కరెంట్ అయితేనేమి సీజన్కి వస్తే రైతన్నలకు ఎలా ఆదుకోవాలని ఆయన చేసిన స్కీమే ఆయన తనయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు దానికన్నా బాగా అమలు చేసి రైతన్నలకు గడిచిన 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతన్నలను చాలా బాగా ఆదుకున్నాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తూతు మంత్రంగా ప్రతి ఒక్కటి చేస్తూ ఉంది. కోవిడ్ మహమ్మారి ఉన్నప్పుడు చీనీ పంట ఉంటే అది చెడిపోయింది. దానికి గుర్తించి ఇంకా కోవిడ్లో ట్రాన్స్పోర్ట్ లేదు, చెడిపోతారు, రైతన్నలు రోడ్డును బారి పడతారని గ్రహించి
మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో చీని పంట గవర్నమెంట్ కొనుగోలు చేసి వాళ్ళకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్పితే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి కానీ వర్తించ